హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. లాస్ట్ వీక్ మనము ఈఎంఏ బేస్ మీద ఏ విధంగా క్రాస్ ఓవర్ అయినప్పుడు ఎంట్రీలు తీసుకుంటాము, ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాము, ఏ విధంగా ట్రెండ్ బేరిష్ అని కనుక్కొని మనం హోల్డ్ చేసిన స్టాక్స్ని ఎగ్జిట్ అవ్వాలి అనేసి మనం తెలుసుకున్నాం. అంతకన్నా చాలా ఈజీగా ఇంట్రాడే పర్పస్లో ఖచ్చితంగా ఆల్మోస్ట్ 90% వర్క్ అయ్యే స్ట్రాటజీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు ఇమేజ్లో గమనించినట్లయితే 3 గ్రీన్ కలర్ లైన్లు అప్లై చేసామండి. ఈ లైన్స్ ఏంటి అంటే ఇక్కడ గమనించండి, ఇది 20 మార్చ్ 25 ఆ డేట్ యొక్క ప్రీవియస్ పీడిఎల్ అంటే ప్రీవియస్ డే లో, అలాగే పీడిసి అంటే ప్రీవియస్ డే క్లోజ్, అలాగే పీడిహెచ్ ప్రీవియస్ డే హై. ఇది ఇంట్రాడే చేసే వాళ్ళకి చాలా అంటే చాలా వెరీ వెరీ ఈజీ అండ్ ఆల్మోస్ట్ 90% వర్క్ అయ్యే ఫార్ములా అండి మనం చెప్తుండేది. దయచేసి స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినండి. మనం చేస్తున్న ఈ యొక్క ఇలాంటి వీడియోస్ నచ్చితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత ఎంకరేజ్ చేయండి. పాత వాళ్ళైనా కానీ ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాము. ఇక్కడ గమనించినట్లయితే ప్రీవియస్ డే క్లోజు ఇక్కడ గమనించండి, ఇది ప్రీవియస్ డే లోకి ఒక సర్కిల్ వేస్తున్నాను మీకు అర్థం అవ్వాలని, అలాగే ప్రీవియస్ డే హైకి ఇక్కడ ఒక సర్కిల్ వేస్తున్నాను అర్థం అవ్వాలని గమనించండి. అలాగే ప్రీవియస్ డే క్లోజ్కి ఇక్కడ రెడ్ క్యాండిల్లో క్లోజ్ అయింది, అర్థమైందండి, ఇక్కడ అయింది. ఈ యొక్క ఫార్ములా ఏ విధంగా మనం యూస్ చేస్తామనేది ఇక్కడ గమనించండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే 20 తర్వాత 21వ తేదీ మార్కెట్ ఖచ్చితంగా ప్రీవియస్ డే క్లోజ్ కింద ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే ఏ విధంగా డౌన్ సైడ్కి ర్యాలీ అయింటే ఇక్కడ ఇది సపోర్ట్ అయ్యేది. డౌన్ సైడ్ ర్యాలీ అయింటే ఏమయ్యేది, ప్రీవియస్ డే లో అనేది సపోర్ట్ అయ్యేది. ఒకవేళ ఎవరన్నా బేరిష్గా పొజిషన్ తీసుకుని ఏంటంటే ప్రీవియస్ డే లో దగ్గరకు వచ్చినప్పుడు అలర్ట్ అయ్యి వాళ్ళ ప్రాఫిట్ బుక్ చేయడం జరుగుతుంది. లేదా ఒకవేళ ఇలాగే ట్రెండ్ డౌన్ సైడ్కి బ్రేక్ కంటిన్యూ అవుతుంటే అగైన్ ఇక్కడి నుంచి బేరిష్గా ఉంటుందండి. సో ఇది ఒక సబ్జెక్ట్ అర్థం చేసుకోండి బాగా. కానీ ఇక్కడ మనకి ఏం జరిగింది, ప్రీవియస్ డే క్లోజ్కి బిలో ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ ఏమైంది, ప్రీవియస్ డే క్లోజ్ని ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్ వేసాం కదా, ప్రీవియస్ డే క్లోజ్ని బ్రేక్అవుట్ ఇస్తే మనం ఏం చేస్తామండి, యాక్చువల్గా ఈ సబ్జెక్టు ఈ ఫార్ములా ప్రకారంగా ప్రీవియస్ డే క్లోజ్ అబోవ్ ఉంటే బుల్లిష్ చూస్తాము. సో క్లోజ్కి అబోవ్ వెళ్ళింది, కరెక్ట్గా వెళ్ళి ఎక్కడ రెస్పెక్ట్ చేసింది, ప్రీవియస్ డే హై అంటే దానికి ఒక రెసిస్టెన్స్ ఇప్పుడు అడ్డం వస్తుంది. ఇక్కడ గమనించండి, ఈ యొక్క రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి అగైన్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. డౌన్ సైడ్కి వస్తే ఫస్ట్ టార్గెట్ ఎక్కడ ఉంటుందండి, ప్రీవియస్ డే క్లోజ్ దగ్గరే ఉంటుంది మనకి. దీన్ని బ్రేక్ ఇస్తే నెక్స్ట్ ఇక్కడికి టార్గెట్ పెరుగుతుంది. బట్ ఏమైంది, కరెక్ట్ ప్రీవియస్ డే క్లోజ్ దగ్గరలోనే ఇక్కడ ఆల్మోస్ట్ 15 మినిట్స్ అంటే 1, 2, 3 క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ట్రై చేసాయి ఈ యొక్క లోన్ కట్ అవ్వకుండా. మళ్ళీ ఏమైంది, అగైన్ అప్ సైడ్కి వచ్చి ఈ క్యాండిల్ గమనించండి, ఇది డైరెక్ట్గా ఈ యొక్క క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఏమైంది, ప్రీవియస్ డే హై మీద సస్టైన్ చేసింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి ఈ విధంగా అప్ సైడ్ ర్యాలీ అయిందండి. అప్ సైడ్ ర్యాలీ అయింది కాబట్టి మనం దీనికి గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తాం యారో మార్క్కి. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే ప్రీవియస్ డే హైని బ్రేక్ ఇచ్చిందో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ గమనించండి, ఇక్కడ పింగ్ చేస్తున్నా ఈ క్యాండిల్ కరెక్ట్గా ఇది 9:40 క్యాండిల్ ఇచ్చిన తర్వాత ఏం చేసింది ఇక్కడ గమనించండి, సస్టైన్ అయిందంటే మనకి ఎప్పుడైనా కానీ నేను చాలాసార్లు చెప్తుంటా సస్టైన్ అవ్వాల. ఇక్కడ ఆల్మోస్ట్ ఎంత 20-25 మినిట్స్ సస్టైన్ అయింది. అయిన తర్వాత మళ్ళీ ఏమైంది, ప్రీవియస్ డే ఇంకా మీరు బాగా గమనించాలా ఈజీ అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాసాం మనము, ప్రీవియస్ డే హై అని రాసాం కదా, ప్రీవియస్ డే హై అని రాసాం. ఎప్పుడైతే ప్రీవియస్ డే హై మీద సస్టైన్ అయ్యిందో అక్కడి నుంచి అగైన్ అప్ సైడ్ ర్యాలీ అయింది. ఈ విధంగా అండి ప్రీవియస్ డే హై ఒకవేళ ప్రీవియస్ డే హైని ఇంతకుముందు కూడా ఏమైంది, ఇక్కడ ఫస్ట్ టైము ఇలా బ్రేక్ ఇచ్చినప్పుడు ప్రీవియస్ డే క్లోజ్ బ్రేక్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఈ విధంగా డౌన్ సైడ్కి వచ్చింది కదండి, ఈ విధంగా డౌన్ సైడ్కి వచ్చింది. ఇది ఒక రెసిస్టెన్స్గా ఫస్ట్ వర్క్ అయింది. సో ఇది ఇలా కంటిన్యూగా ఏంటంటే మళ్ళీ అగైన్ ఈ విధంగా ఇటు వరకు రావాల్సిందే. కానీ ఇక్కడ ఏమైంది, వెంటనే ప్రీవియస్ డే క్లోజ్నే సపోర్ట్ తీసుకొని అగైన్ ఇక్కడి నుంచి ఈ విధంగా ఈ విధంగా సపోర్ట్ తీసుకొని ఈ విధంగా ఇది రావడం లేదు, ఈ విధంగా సపోర్ట్ తీసుకొని ఏమైంది, ఎన్ ప్యాటర్న్ లాగా మళ్ళీ అగైన్ అప్ సైడ్కి ర్యాలీ అయింది. సో దీన్ని చాలా సింపుల్గా ఇంకా సింప్లిఫై చేయాలంటే బ్లైండ్గా చూడండి, ప్రీవియస్ డే లో ఉంది కదండి, లోకి అబోవ్ సస్టైన్ అయితే ఇలా అప్ ట్రెండ్ తీసుకుంటాము. అలాగే ప్రీవియస్ డే క్లోజ్ ఉంది, దీనికి అబోవ్ ఉంటే దీని నుంచి నెక్స్ట్ టార్గెట్ ప్రీవియస్ డే హై వరకు చూస్తామండి. ఈ విధంగా ఇవి
దీని ఎబోవ్ ఉన్నంత వరకు ఈ యొక్క వాల్యూస్కి ఎబోవ్ ఉంటే అప్ ట్రెండ్కి మనం ఏమనుకున్నాం గ్రీన్ కలర్ లైన్ యారో మార్క్స్ కానీ అప్లై చేస్తాం. బాగా గమనించండి. ఈ విధంగా గ్రీన్ కలర్ అప్ ట్రెండ్కి గ్రీన్ కలర్లో మనం ఇండికేట్ చేసుకుంటాం. ఒకవేళ ఇదే ప్రీవియస్ డే హైకి ప్రీవియస్ డే క్లోజ్కి ప్రీవియస్ డే లోకి బిలోగా మార్కెట్ ఉంటే ఏం చేస్తామండి, ఈ విధంగా జస్ట్ గ్రీన్ కలర్ లైన్ అప్లై చేసుకుంటాం. గ్రీన్ కలర్ కాదు, గ్రీన్ కలర్ యారో మార్క్, సారీ రెడ్ కలర్ యారో మార్క్ వేసి చూపిస్తున్నాను. కన్ఫ్యూజ్ అయినా కొద్దిగా ఏమనుకోద్దండి. ఈ విధంగా సో దీనికి అబోవ్ ఉంటే అప్ ట్రెండ్, దీనికి బిలో ఉంటే డౌన్ ట్రెండ్, అంతేనండి. ఈ విధంగా కూడా మీరు చాలా సింపుల్గా ఇది ఇంట్రాడేలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లేదా ఎనీ ఇండెక్స్ మీకు చాలా బాగా వర్క్ అయ్యే ఫార్ములా అండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, రేపటి కోసం అంటే మండే ప్రిడిక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, మండే ప్రిడిక్షను ప్రీవియస్ డే హై ఈ యొక్క వాల్యూ అవుతుంది 21వ తేదీకి. అలాగే 21వ తేదీ లో ఏమవుతుందండి, ఇది 21వ తేదీకి లో అవుతుంది. అలాగే క్లోజ్ ఏమవుతుంది, క్లోజ్ ఈ వాల్యూ గుర్తించండి, క్లోజ్ ఈ వాల్యూ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయిందనుకోండి, ఇది నో ట్రేడింగ్ జోన్ అవుతుంది. ఎందుకంటే వెంటనే ఇక్కడ రెసిస్టెన్స్ అడ్డం ఉంది. దీనిపైన సస్టైన్ అయితే ఈ విధంగా, ఈ విధంగా మళ్ళీ అప్ ట్రెండ్ చూడొచ్చు. ఎప్పుడైతే కొద్దిసేపు అప్ ట్రెండ్ వెళ్ళి మళ్ళీ అగైన్ కొంచెం 2-3 క్యాండిల్స్ తర్వాత ఎప్పుడైతే ఇలా లో వచ్చిందో, ఓకే ఇదే మీకు మళ్ళీ ట్రెండ్ బేరిష్ అనేసి ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే అండి, చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. ఇది డే హై, డే లో, డే క్లోజ్ అంటాము. ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజ్. సో ఈ విధంగా ఎవ్రీ డే మీరు కావాలంటే మీ యొక్క మొబైల్లో కూడా లేదా ల్యాప్టాప్లో ఈ యొక్క ఫార్ములాని అప్లై చేసి చూడండి. ఆల్మోస్ట్ మీకు 90% ఇది వర్క్ అయ్యే ఫార్ములానే. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి ఇక్కడ మీరు గమనించినట్లయితే సబ్జెక్ట్లో ఇక్కడ కూడా ఏమైందండి, రెసిస్టెన్స్ అగైన్ డౌన్ సైడ్కి వచ్చింది. దాని తర్వాత 3 టైమ్స్ ఇక్కడ రెస్పెక్ట్ చేసింది. 3 టైమ్స్ కాదండి, 4 టైమ్స్ రెస్పెక్ట్ చేసింది. ఇది చార్ట్ ప్యాటర్న్ సబ్జెక్ట్. ట్రిపుల్ టాప్ అనేసి మనం అంటాం కదా, ఈ యొక్క ట్రిపుల్ టాప్ సబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఇట్లా కరెక్ట్గా ఇంట్రాడే చేసే వాళ్ళకి చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్స్ మీద అవగాహన ఉండాలా, ట్రెండ్ లైన్స్ మీద అవగాహన ఉండాలా. దాంతోపాటు ప్రీవియస్ డే హై, లో, క్లోజెస్ ఒక సపోర్ట్, రెసిస్టెన్స్ మీరు తీసుకొని కూడా చాలా ఈజీగా ట్రేడ్ చేయొచ్చండి. ఎక్కడ మూమెంట్ జరిగినా జరగకపోయినా ఎవ్రీడే ప్రీవియస్ డే హైన్ కానీ, లో కానీ, క్లోజింగ్ కానీ మార్కెట్ అనేది ఖచ్చితంగా టచ్ చేయాల్సిండేదే, క్రాస్ అవ్వాల్సిండేదే. సో ఇది చాలా వరకు 90% వరకు అయ్యే స్ట్రాటజీ అండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.